అప్పుడే మీకు తెలిసిపోతుంది గుర్తొస్తుందా లేదా. 7th క్లాస్ ఒక టాపిక్ చెప్పండి సైన్స్లో, ఏదైనా ఒక టాపిక్ టీచర్ గారు స్టూడెంట్ గారు. ఎనీ క్లాస్ సైన్స్, కొంచెం హైయర్ సెక్షన్. అవర్ ఫుడ్ గురించి నువ్వు 100 టైమ్స్ చదివినావు, 1000 టైమ్స్ రాసినావు, మంచిగా క్లాస్ విన్నావు, ఎగ్జామ్లో గుర్తుంటే నా గ్యారంటీ. నన్ను అడిగితే 1% ఉండదు. అది చదివిన తర్వాత బుక్ పక్కన పెట్టేసి జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇక్కడే మీకు తెలిసిపోతుంది. నువ్వు 10 పాయింట్స్ చదివినావు. అవర్ ఫుడ్ అనే టాపిక్లో 3 పారాగ్రాఫ్స్ ఉన్నాయి, ఓవరాల్గా 10 లైన్స్ ఉన్నాయి. ఆ 10లో నీకు 10కి 10 గుర్తొచ్చింది అనుకో, చదవడం మొదలు ఆపేసిన తర్వాత వండర్ఫుల్. నువ్వు ఎగ్జామ్ హాల్కి టెన్షన్ పడుకుంటా పోయినా, నిద్ర మబ్బులో పోయినా, స్నానం లేకుండా పోయినా, పిడిసం ఉంటాడు పోయినా, నువ్వు రాసేసి ఎందుకంటే గుర్తుకు వస్తుంది పోయి, ఖచ్చితంగా గుర్తుకొస్తుంది. ఒకవేళ నువ్వు చదివేటప్పుడు చదువు అయిపోయిన తర్వాత జ్ఞాపకం చేసుకొని ప్రయత్నించినప్పుడు నీకు 10 పాయింట్స్లో 3 పాయింట్స్ గుర్తొచ్చినాయి అనుకో, నీకు అప్పుడే తెలిసిపోతుంది ఇది నాకు ఎగ్జామ్లో గుర్తుకు రాదు. నువ్వు ఎంత మంచి స్టూడెంట్ అని ఉండాలి, ఎంత మంచి ఇంప్రెషన్ అన్నా టీచర్స్కి అరే స్టూడెంట్ అంటే ఇట్లా ఉండాలి పోయి, వాళ్ళకు కూడా గుర్తొచ్చే అవకాశాలు తక్కువని. అంటే చదవడం వల్ల జ్ఞాపక శక్తి పెరగది, జ్ఞాపకం చేసుకోవడం వల్ల జ్ఞాపక శక్తి పెరుగుతుంది. దాన్నే బ్రెయిన్ బూస్టింగ్ టెక్నిక్ అంటారు. అంటే ఇలా చాలా యాక్టివిటీస్ ఉంటాయి, పక్క చదవడానికి నేను చెప్తున్నాను. బట్ ఈ ఏజ్లో ఇంకా చాలా యాక్టివిటీస్ ఉంటాయి, అవి సార్ చెప్తారు, అవి నేను కూడా నేర్చుకోవడానికి వచ్చిన. సో ఒకటి ఎన్నిసార్లు చదివింది, ఎన్నిసార్లు రాసింది అనేది కాదు ఇక్కడ. చదవాలా, రాయాలా కంపల్సరీ. కానీ బుక్ పక్కన పెట్టేసి ఈవెన్ నువ్వు ఆడుకునేటప్పుడు, కబడ్డీ ఆడేటప్పుడు నీకు రెస్ట్ దొరికింది, ఖోఖో ఆడేటప్పుడు పక్కన కూర్చున్నావు, ఇంట్లో తింటున్నావు, ఒక 2-3 పాయింట్స్ గుర్తు చేసుకోవడానికి ప్రయత్నించు, తెలిసిపోతుంది. జనరల్గా మన రిజల్ట్ ఎప్పుడు తెలుస్తుంది మనకు ఫస్ట్ ర్యాంక్ వచ్చిందా, సెకండ్ ర్యాంక్ వచ్చింది ఎప్పుడు తెలుస్తుంది? ఎవరో చెప్పిండ్రు ఎగ్జామ్స్ చెప్పినాక ఎప్పుడు? రిపోర్ట్స్ ఎక్సలెంట్, ఒక చప్పట్లు కొట్టాడు. రిపోర్ట్స్ స్టార్ట్ ఇచ్చినప్పుడు తెలుస్తుంది. ఇది తప్పు ఆన్సర్, ఇది కరెక్ట్ కాదు. నువ్వు చదివేటప్పుడు గుర్తు చేసుకోవడానికి ప్రయత్నించినప్పుడు నీకు అన్ని పాయింట్స్ గుర్తొస్తున్నాయి అంటే యూ విల్ బీ నెంబర్ 1. అంటే ఏం డౌటే లేదు, ఏ క్వశ్చన్ అయినా కానీ అట్ట చదివేసినావు. ప్రతి పాయింట్ నువ్వు జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ట్రై చేసినప్పుడు ప్రతి పాయింట్ గుర్తొస్తుంది. బస్ ఇప్పుడు ఈరోజు పొద్దున్న చదివినావు, సాయంత్రం వరకు పోయిన తర్వాత ఒకసారి జ్ఞాపకం చేసుకుని ప్రయత్నించు. 10 పాయింట్స్ ఆన్సర్ ఉంది, నువ్వు జ్ఞాపకం చేసుకొని ప్రయత్నించినప్పుడు 3 పాయింట్లు గుర్తొస్తున్నాయి. అస్సలు టెన్షన్ పడకు. అరే ఇంకా 7 పాయింట్స్ ఏముంది ఒకసారి చూసుకో. అరే ఇది మిస్ అయ్యాను. అరే ఫుడ్ అంటే నేను జంక్ ఫుడ్ గురించి చూడలేదు, అంటే ఇదే అడ్డమైన గడ్డి అంటే నేను పదవి యూజ్ చేస్తాను, బర్గర్లు, పిజ్జాలు, సమోసాలు. కానీ ఒకటి దొరకకపోవచ్చు, బట్ ఎక్కడైనా బుక్లలో అదే ఉంటాయి. అది తినొద్దు, అది నాకు పాయింట్ గుర్తుకు రాలి. ఐస్ క్రీమ్ చలికాలం అసలు తినద్దు, ఎండాకాలం ఆ పాయింట్